విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ఆత్మస్థైర్యం వస్తుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా అంతర్ పాఠశాలల హ్యాండ్బాల్ టోర్నమెంట్ను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల క్రీడాకారులు వచ్చారు. ఇందులో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కర్నూలులో క్రీడలు ఎక్కువ నిర్వహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే గెలుపు, ఓటములను సమానంగా తీసుకుంటారని అన్నారు. ఏదో రోజు కర్నూలు దేశ పటంలోకి ఎక్కుతుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడి నుంచి క్రీడాకారులు తయారవుతారు. భవిష్యత్తు చిన్నపిల్లలది మనకన్నా ఎక్కువ. అంటే డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. స్పోర్ట్స్ ఆడడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటి వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, రెండు క్రమశిక్షణ పెరుగుతుంది, మూడు దీనివల్ల వాళ్ళ దేహ దారుఢ్యం పెరుగుతుంది, వాళ్ళ మెంటల్ స్టామినా పెరుగుతుంది, జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఎందుకంటే మనం ఊహించినట్టే జీవితం ఉండదు. కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, రాత్రి పగళ్ళు ఎట్లుంటాయో అలా జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఆత్మస్థైర్యాన్ని డెఫినెట్గా నెలకొల్పేవి క్రీడలు. అందులో ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న అందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పిల్లలు ఉత్సాహంతో దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో వాళ్ళు మెడల్స్ సాధించడమే కాక గెలుపు, ఓటములను సమానంగా తీసుకుంటూ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళే రేపు దేశ ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది.